కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని టెంపుల్ బస్టాప్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిన విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సైతం ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానమే ఉంటుందని అన్నారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి కూడా మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కూడా బ్రహ్మాండంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అప్పుడు ఉన్నటువంటి సమైక్య ఆంధ్ర అభివృద్ధిలో తెలుగు ప్రజల అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైన మరి ఇటు అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ వాళ్ళు మనకి మరి సంక్షేమ వెల్ఫేర్లు కానీ వారి బాటలోనే వాళ్ళ మా ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఒక కార్యదక్షతతో పనిచేస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి స్థానంలో నిలబెట్టాలని, అలాగే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టాలని చెప్పి వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటు పేదలకి మరి వెల్ఫేర్ స్కీములు కానీ ఇటు అభివృద్ధి స్కీమ్ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ బాలాజీనగర్ డివిజన్ టెంపుల్ బస్ స్టాప్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి జోహార్లు అర్పించడం జరుగుతూ ఉంది. కార్యక్రమాన్ని మా తమ్ముడు సతీష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్, అరవింద్ రెడ్డి మరి ఇతర ముఖ్యులంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక మానవతావాది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. పేదలకు అండగా ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నా అంటూ అన్నా అంటే నేనున్నానంటూ అన్ని కార్యక్రమాల్లో ముందున్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వారు మన మధ్య లేకపోయినా కూడా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ